కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. మా నాన్నగారు అనంతపురం నుండి. నాన్నగారి పేరు టీసీ అశ్వత్థనారాయణ గారు. స్వామికి ఎన్నో ఏళ్ళ క్రితమే 50-60 ఏళ్ళ క్రితం నుండి స్వామితో పరిచయము. అనంతపురం నుండి ఒక 5-6 నాన్నతో పాటు ఎప్పుడు స్వామి పనుల కోసం అంటూ పుట్టపర్తి రావడము, స్వామి కాలేజీల గురించి చూసుకోవడము ఇలా జరిగేటివి. సో మాకు చిన్నప్పటి నుంచి ఊహ తెలియని రోజుల నుంచే స్వామితో మాకు ప్రయాణం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అదే ప్రయాణంతోనే ఉంటున్నాం. నాన్నగారు బంగారు వ్యాపారం చేసేవారు, అమ్మ హౌస్ వైఫ్, మేము 4 బ్రదర్స్, ఒక సిస్టర్, అందరం అనంతపురం నివాసులు. స్వామి కాలేజీలో చదవాలని కోరిక లేదు. ఎందుకంటే అక్కడ చాలా పొద్దున్నే లేవాలి, చల్లనీళ్ళు స్నానం చేయాలి అని వింటుంటాను కాబట్టి ఎప్పుడు అనుకోలేదన్నమాట. ఒకసారి స్వామి ఇంటికి వచ్చారు. ఇంటికి డిన్నర్ కని రాత్రి వచ్చాక డిన్నర్ అయిపోయాక స్వామి కారు ఎక్కి కూర్చున్నాక నేను డోర్ క్లోజ్ చేయడానికి డోర్ క్లోజ్ చేస్తున్నా. అప్పుడు నేను BA ఫస్ట్ ఇయర్ అనంతపూర్ కాలేజ్ చదువుతున్నాను. డోర్ క్లోజ్ చేస్తున్నప్పుడు స్వామి నన్ను కూడా కారు ఎక్కమన్నారు. స్వామి సహజంగా అక్కడి నుంచి కాలేజ్కి వచ్చేసి కాలేజ్ నుంచి పుట్టపర్తికి వెళ్ళేవారు. సరే నేను కారు ఎక్కి వెనకల స్వామితో పాటు స్వామి పక్కనే కూర్చునే అదృష్టం దొరికింది, కూర్చున్నాను. వెళ్తున్నప్పుడు నువ్వు బృందావన్కి వచ్చి జాయిన్ అవుతున్నావు అన్నారు. అంటే ఇంకా కారులో ఉండిపోయాను, ఏం చెప్పాలో తెలియదు, దిగడానికి కుదరదు. ఓకే, ఇప్పుడే వెళ్తున్నామా లేకుంటే కొన్ని రోజుల తర్వాత వెళ్తున్నామా స్వామి అని అడిగాను. ఇప్పుడు కాదులే, నన్ను పుట్టుబడితో దింపేసి నువ్వు వెళ్ళి గుడ్డలు ప్యాక్ చేసుకుని రమ్మన్నారు. సో అక్కడ కాస్త అవకాశం దొరికింది తప్పించుకోవడానికి అనుకున్నాను. ఎస్కేప్ ప్లాన్ ఉంటుందిలే, మనకేముంది 1 వీక్ ఆయన స్వామి ఏదో చెప్పారు, మనం తప్పించుకోవచ్చులే అనుకుని వెళ్ళిపోయి. ఆ రోజు నుంచి రోజు ఫోన్ కాలే నాన్నకు. కుటుంబరావు గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి ఫోన్ చేసి స్వామి చెప్పారు అశోక్ని బృందానికి చేర్పించమన్నారని. సరే మా నాన్న నెక్స్ట్ వీక్ ఎప్పుడు వెళ్దామన్నారు. నేను కూడా ఇంకా ఏది చాయిస్ లేదని తెలిసిపోయి ప్యాక్ చేసుకొని వెళ్ళాను. సో నేను చేరిన దానికి ప్రాసెస్ అంతా అప్లికేషన్ పెట్టి చేరింది కాదు. ఆ కారు డోర్ వేయడంలో అక్కడే నా అప్లికేషను నా అప్రూవల్ అయిపోయిందని తెలిసింది. ఓకే, ఆ విధంగానే బృందావనంలో కాలేజీ చేరడం జరిగిందనమాట. బృందావనంలో ఫస్ట్ టైం పోయినప్పుడండి అది ఒక తెలియని ఫీలింగ్. ఒక రకంగా మనకు ఏదో క్వైట్గా శాంతంగా ఉన్న ప్రదేశం అనేది ఒకటి. సెకండ్, ఇంత శాంతంగా ఎంత క్వైట్గా ఉంది ఈ ఏజ్లో అన్నది ఇంకొకటి. ఓకే, 2 విధాల ఇబ్బందులు ఉండేది. ఓకే, కానీ ఒక 3 ఏళ్ళు గడిచిపోయింది. ఎలా గడిచిపోయింది, ఎన్విరాన్మెంటే అసలు ఎంత మార్పు తీసుకొచ్చింది మనలో అనేది నేను చెప్పగలుగుతాను. కానీ చాలా డిఫరెంట్ ఫీలింగ్. ఆ అనుభవాన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది కేవలం ఒక బిల్డింగ్ కాదు, ఒక ప్రదేశం కాదు, అందులో మనకు తెలియని భావన కలుగుతుంది. ఓకే, మరి హాస్టల్లో మీ మొదటి అనుభవం ఏంటి? హాస్టల్లో మొదటి అనుభవం ఏంటంటే, ఫస్ట్ హాస్టల్కి ఎంటర్ కాగానే అందరూ వైట్ డ్రెస్లో ఉన్నారు. ఓకే, నేనేమో అన్ని కలర్ డ్రెస్సులు తీసుకెళ్ళాను. ఓకే, వైట్ డ్రెస్సులు చూడంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బో ఇప్పుడు ఏం చేయాలి, అన్నీ అందరూ వైట్ డ్రెస్సులు వేసేసుకున్నారు, మనమేమో కలర్ డ్రెస్సులు తీసుకున్నాము అనుకున్నాను. సెకండ్, సుదర్శన్ గారు వచ్చారు. సుదర్శన్ గారు రాగానే సార్ చెప్పాను, ఆయన రూమ్ చూపించారు. రూమ్లోకి వెళ్ళంగానే ఒక పరుపు మాత్రమే ఉన్నాయి. బహుశా ఒక 20 మంది ఆ డార్మెంట్ నా వింగ్లో ఉన్నారన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయాలి అని అడిగితే మార్నింగ్ 5ంటికి లేవాలి అన్నారు. సో అదొక సెకండ్ షాక్. ఓకే, తర్వాత 5ంటికి అయిపోయాక చల్లనీళ్ళ స్నానము. ఓకే, ఆ తర్వాత ఏముంటుందంటే బ్రేక్ఫాస్ట్ ఏముంటుందంటే పొంగల్కి ఏమిస్తారంటే కింద
చింతపండు రసము. ఇవన్నీ విన్నాక ఏంటిది, నేను స్వామి నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు, నేనేం చేశాను, ఈ వయసులో తప్పు చేయడానికి ఏముంది, ఇక్కడ పిలుచుకొచ్చి పొద్దున్న చల్లని స్నానం ఏంటి, పొద్దున్న 5ంటికి లేవడం ఏంటి, పొంగల్ ఏంటి. ఈ పొంగల్ అంటే మనకు తెలుసు, చిన్నప్పుడు మన పొంగల్ ఉప్మా పెద్ద నచ్చేది కాదు. ఇక వేరే చాయిస్ లేదుక పోయి సుదర్శన్ గారు చెప్పాను, సార్ నాకు కడుపులో బాగుండడం లేదు, జ్వరం వచ్చినట్లుంది, నేను ఒక్క వారం రోజులు ఇండియాకి అనంతవరకు వెళ్ళేసి వస్తాను అని. ఆయన అవన్నీ కుదరదు, నువ్వు వచ్చావు, నువ్వు ఉండాల్సిందే అన్నారు. సో ఎనీవే స్వామి వస్తే చెప్పుకుందాం, స్వామికి ఏదో ఎక్స్క్యూజ్ ఇచ్చి వెళ్ళిపోతాం అనుకున్నాం. కానీ స్వామి 2 రోజుల్లో వస్తారని చెప్పిన స్వామి 2 వారాలైనా రాలేదన్నమాట. ఓకే. సో అలా గడిచిపోయింది 2 వారాలు. ఆ తర్వాత స్వామి రావడము. మరి స్వామి వచ్చిన తర్వాత మీ ఫస్ట్ రియాక్షను, స్వామి రియాక్షను ఏ విధంగా ఉంటుంది? స్వామి వస్తున్నారు అనేటప్పటికీ అందరూ పిల్లలు బంగ్లో పరిగెత్తున్నారు అనమాట. పరిగెత్తుంటే నేను అడిగాను ఒక అతన్ని, ఎందుకు అందరూ ఇలా పరిగెత్తున్నారంటే, స్వామి వస్తున్నారు, 2-3 నిమిషాలు వచ్చేస్తారు. నేను కూడా బంగ్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. నేను సహజంగా మామూలుగా వెనకలు ఉంటాను, ముందర పోయి నిల్చుకోవాలనేది నాకు ముందు నుంచి పెద్దగా ఇది లేదు. సో వెనకాల నిల్చుకుంటే స్వామి కారు దిగిన ఫస్ట్ క్వశ్చన్ సుదర్శన్ గారికి, అశోక్ ఎక్కడ అనే లోపల అందరూ నా కోసం చూడడము జరిగింది. నేను ముందుకెళ్ళాను, స్వామి కనిపించాను. స్వామి వేస్తాను, ఎలా ఉన్నావు అన్నారు. బాగున్నాను స్వామి అన్న. పొంగల్ ఎట్లా ఉంది అన్నారు. పొంగల్తోనే స్వామి కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నారు. అలవాటు అయిపోద్ది, ఏం కాదన్నారు. సో అప్పుడు అనుకున్నా, ఓహో ఇవన్నీ మనం అలవాటు చేసుకోవాలి అని. కానీ ఈరోజు అండి వెనక్కి తిరిగి చూస్తే అవన్నీ స్వామి ఏదో సరదాగా చేసేది కాదు, ఒక ఉద్దేశంతో చేసే పనులు అవన్నీ. ఏంటంటే మనకు ఇవన్నీ అలవాటు అవుతే రేపొద్దున మనం పెద్ద పెద్ద ఇబ్బందులు తట్టుకోవడానికి మనకు ఒక మారల్ కరేజ్ కానివ్వండి, ఒక స్పిరిచువల్ కరేజ్ కానివ్వండి రావాలి అంటే ఇలాంటి దాంట్లో మనం ప్రయాణించాలనేది అర్థమైంది. బంగ్లోకి వెళ్తే బయట స్వామికి చాలా పెద్ద ఫ్రంట్ యార్డ్ అది ఉండేది, అక్కడ జింకలు అవి ఉండేవి అనమాట. రూమ్లోకి వెళ్ళంగానే మెయిన్గా ఒక భజన్ రూమ్ ఉండేది, భజన్ రూమ్కి వెనకాల సేఫ్ రూమ్ ఉండేది, ఇంటర్వ్యూ రూమ్ ఒకటి ఉండేది. ఆ అట్మాస్ఫియర్ వేరండి. ఆ రూమ్లోకి వెళ్ళంగానే తెలియని సువాసన కానివ్వండి, ఆ పరిమళ, ఒక రకమైన ఫీలింగ్. ఓకే. ఇంకోటి ఏంటంటే స్వామితో స్టూడెంట్స్ చాలా సరదాగా ఉండేవారు. ఓకే. సో ఫొటోస్ తీసుకోవడం కానివ్వండి, భజన చేస్తున్నప్పుడు భజన అంటే భయపడే వాళ్ళతోనే భజన చేయించడము. ఓసారి దర్శనానికి వచ్చారు స్వామి, నాది కాస్త ఎప్పుడు అనలిటికల్గా మాట్లాడేవాడిని. కాస్త లెటర్స్ తీసుకుంటున్నారు, పక్కన పెద్ద ఆయన ఒక అతను బ్యాగ్ పెట్టుకొని అందులో ఆ లెటర్స్ అన్నీ వేస్తున్నారు. వేలకు లెటర్స్ వస్తాయి కదా స్వామికి. ఇవన్నీ చూసి నా పక్కన ఇంకొక స్టూడెంట్ ఉంటే అంత అన్నాను, వీళ్ళు ఏంటో ఇన్ని లెటర్లు ఇస్తారు స్వామికి, ఆయన ఎక్కడ చదువుతారు పాపము, టైం ఎక్కడ ఉంటుంది స్వామికి ఇవన్నీ చదవడానికి, వీళ్ళ పిచ్చి కాకపోతే అన్న. మనం స్టూడెంట్ అప్పటికి ఇంకా అంతా అయిపోయింది, దర్శనం అయిపోయింది, స్వామి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చారు, ఇంటర్వ్యూ అయిపోయింది. వెళ్ళిపోయాక సేఫ్ రూమ్లో కూర్చున్నారు. భగవంతం గారు, రామబ్రహ్మం గారు, జోగారావు గారు అందరూ ఉన్నారన్నమాట. ఉన్నట్టుండి ఆడ అశోక్ ఎక్కడ అన్నారు. అంటే వీళ్ళు బయటకు వచ్చి నా కోసం చూశారు, లోపల రమ్మన్నారు. వెళ్ళాను, వెళ్ళి నిల్చుంటే స్వామి ఇట్లా కుర్చీలో కూర్చున్నారు, అందరూ నిల్చుకున్నారు, కొందరు కింద కూర్చున్నారు. ఒక 10 నిమిషాలు ఏం మాట్లాడలేదు, పిలిచారు, ఏం మాట్లాడలేదు. 10 నిమిషాల తర్వాత స్వామి ఆ లెటర్స్ అన్ని ఇలా తీసుకొని మీద పెట్టుకొని నాకు ఒక లెటర్ ఇచ్చారు. ఓపెన్ చేయి అన్నారు. ఓపెన్ చేసి ఓపెన్ చేస్తున్నప్పుడే అందులో చెక్ ఉంది అన్నారు. అది తీస్తే అందులో చెక్ తీసి ఇచ్చాను, పక్కన ఇమ్మన్నారు. ఇంకోటి తీసి ఇచ్చారు, ఓపెన్ చేయన్నారు. తీస్తే అందులో ఫొటోస్ ఉన్నాయన్నారు. తీసే అందులో ఫొటోస్, ఎవరో పెళ్ళి ఫొటోస్ ఏవో పంపించుకున్నారు, తీసి పక్కన. నాకు అర్థం కాలేదు ఎందుకు చేస్తున్నారు ఇదని, అక్కడ ఉన్న వాళ్ళకు అర్థం కాలేదు. 3వ లెటర్ తీసినప్పుడు నాకు అర్థమైంది, ఏదో నేను అన్న మాటకి ఏమన్నా సంబంధం ఉందా అన్నట్టు. ఆ తర్వాత నాకు అనుమానం వచ్చింది, స్వామి సెలెక్ట్గా ఆయన తీసిస్తున్నారు తెలిసినట్టువేమో, అందులో స్వామి ఫోటోలు ఉన్నాయని తెలిసి అందులో తీసినప్పుడు ఫోటోలు ఉన్నాయి, అందులో చెక్ ఉంది అంటుంటే అనుమానంగా మన సహజమైన మానవ సహజం కదా అనుమానం పడడం. అలా అవుతుంటే సడన్గా స్వామి నా పక్క చూసి ఇక్కడ అని చెప్పి ఇంకొక 100 లెటర్లు తీసి ఓ తీసుకోరా అన్నారు.
ఓ లెటర్ తీశారు. ఇది ఓపెన్ చేయన్నారు. చేస్తే అందులో చెక్ ఉంటుంది అన్నారు. ఓపెన్ చేస్తే అందులో చెక్ ఉంది. ఇంకోటి అన్నారు. తీసాక ఆ లెటర్ ఓపెన్ చేయమన్నారు. ఓపెన్ చేస్తే చదవమన్నారు. నేను ఇలా పట్టుకొని అందులో భగవాన్ శ్రీ సత్యసాయి పాద పద్మములకు అంటే నిలిపేసి నేను చదువుతాను అన్నారు. అని ఆ లెటర్ మొత్తం స్వామి చదివారు. నేను చేతితో పట్టుకుంటే అక్కడ కూర్చొని లెటర్ అంతా చదివారు. అప్పుడు అదంతా లెటర్ చదివాక అప్పుడు అన్నారు, నువ్వు అనుకుంటావేమో ఈ లెటర్లన్నీ ఇస్తున్నారు స్వామి, వీళ్ళు పిచ్చోళ్ళు, స్వామి ఎక్కడ చూస్తారని. నేను అన్నీ తీసి చదవాల్సిన అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు, మీకు తెలియదు అది. సో ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఏంటంటే మనకు రోజు రోజుకు ఒక్కొక్క అనుభవంతో మనకు ఒక రకమైనటువంటి ఒక మనలోనే ఒక క్యారెక్టర్ బిల్డ్ అయిపోద్ది. బ్రదర్, ఇప్పుడు ఈ కాంపౌండ్లో మీరు ఈ డీర్ పక్షులు ఈ కేజ్ అనేది ఉన్నది కదా, దానికి స్వామి స్టూడెంట్స్ని ఎట్లాగా ఆపర్చునిటీస్ ఇచ్చేవారు? అవన్నీ ఎందుకంటే స్వామి చెప్పే కదా, ఒక్కొక్క క్యారెక్టర్లోకి కొన్ని ఇంబైబ్ చేస్తూ పోతారు. ఈ పక్షుల్ని ఇవన్నీ ఏంటంటే స్వామి ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఆవుల్ని కానీ, పక్షుల్ని కానీ, జింకలు కానీ. ఇదంతా అంటే నేచర్ను మనము ఎంత రెస్పెక్ట్ చేయాలి, నేచర్ని ఎందుకు మనం ప్రేమించాలి. నేచర్ ఈజ్ ఎవ్రీథింగ్. ఓకే, నేచర్ డిక్టేట్స్ ఎవ్రీథింగ్. అది తెలుసుకోవడానికి ఏంటంటే క్లాసులో కూర్చొని ఎన్విరాన్మెంటల్ సైన్స్ గురించి చదివితే అది వేరు, ఇలా పర్సనల్గా స్వామి చేసే ప్రవర్తనలను మనం చూసి గమనించి నేర్చుకోవడం వేరు. ఇవన్నీ మన క్యారెక్టర్లోకి అంటున్నాగా క్యారెక్టర్లోకి వచ్చేస్తాయి. మనము రేపు పొద్దున ఈ నేచరు ఆవుల్ని పక్షుల్ని మనం సరిగ్గా చూసుకోగలిగే స్టేజ్కి వస్తే మనుషుల్ని ఎంత బాగా చూసుకోవాలి అలా. సో దానికి ఏంటంటే మనకు తెలియకుండానే ఎన్నో ఇలాంటి విషయాలతో మనం నేర్చుకునేది జరిగింది. స్వామి చాలా సరదాగా చేసేవారండి స్టూడెంట్స్తో కానివ్వండి. ఒకసారి ఒక లెక్చరర్ అక్కడ నిల్చుకుంటే స్వామి చూస్తే అతను జిమ్కు కాస్త వెళ్తూ బాడీ కాస్త జిమ్ బాడీ లాగా ఉండేది అన్నమాట. స్వామి అడిగారు, ఏంట్రా కండలు పెంచుతున్నావు అని. అంటే ఏదో ఇలా స్వామి జిమ్కి వెళ్తున్నాను స్వామి అని. అవునా, బాగా బలం ఉందా అన్నారు. ఉంది అని. అంటే నాతో రిస్ట్ ఫైట్ చేయగలుగుతావా అని. లేదు స్వామి. లేదు నేనేముంది సన్నగా, నాదంత వీక్ బాడీ కదా అని ఒక టేబుల్ తెప్పించి అబ్బాయితో చేపెట్టి చేయించాడు. నిజంగా చేయమన్నారు. నిజంగా చేయమంటే ఈజ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. ఎంత బలవంతం చేసినా స్వామిది ఒక ఇంచు కాడ కదలలేదు. అంత చేసి స్వామి ఇలా బెడ్ చేస్తే అతను అంటే ఇలాంటివి ఎన్నో చేసేవారు. ఇట్లాంటి ప్రూవ్ చేయడానికి ఏంటిని, నేను ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు నాది, ఓకే, ఇది డివైన్ స్ట్రెంగ్త్, నువ్వు దీన్ని ఎవరు బెండ్ చేయలేరు. ఓకే, నేను సన్నగా షార్ట్గా ఉన్నాను అనుకుంటున్నారేమో, కానీ ఇది నిజమైన స్వరూపం కాదు. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్లు చాలా ఉన్నాయండి. నేను చాలాసార్లు వెళ్ళాను స్వామితో. నా అదృష్టం బాగుండి ఒకసారి ఊటీకి కూడా వెళ్ళాను. ఊటీకి వెళ్ళినప్పుడు బన్నర్గట్ట అడవుల్లో ఉన్నామన్నమాట. అక్కడ గెస్ట్ హౌస్, ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో ఉంటే 5-6 రోజులు ఉన్నాము. సరదాగా చాలా ఫ్రీగా ఉండేవారు. ఇన్సిడెంట్స్ అంటే స్వామి ఏది చేసినా మనకు హ్యూమన్ లెవెల్లో చేసినా అందులో ఆ డివైన్ పవర్ కనిపించేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు ఈవినింగ్ ఏం చేశారంటే, మేమంతా స్టూడెంట్స్ 10 మంది ఉన్నామని స్వామి ఎలిఫెంట్ రైడ్ అరేంజ్ చేశారు. ఎలిఫెంట్ రైడ్ అరేంజ్ చేస్తే స్వామి ఏమన్నారు, మీరంతా ఎలిఫెంట్ రైడ్ పోయారండి, 2 ఏనుగులు ఉన్నాయి, అరేంజ్ చేశారు, 1 గంటన్నర పడుతుంది, స్వామి ఇక్కడ ఉంటారు అని. సో నేను వెళ్ళను అన్నా. ఎందుకు వెళ్ళవన్నా? నేను వచ్చి స్వామితో ఉండడానికి, ఎలిఫెంట్ రైడ్ కదా నేను చెప్తుంటే ఎందుకు వెళ్ళవు సార్? అలాగే ఆ స్వామి కూడా వస్తే వెళ్తాను. స్వామి ఎట్లా వస్తారు ఏనుగు మీద? అంతా కుదరదు. అయితే స్వామితో ఉండడానికి వచ్చాము, ఏనుగు మీద పోవడానికి కాదు కదా. మేమైతే నేను ఉండిపోతాను, వాళ్ళు వెళ్తే వెళ్ళనివ్వండి, నువ్వు అన్నీ మొండి చేస్తావు అని. సరే వస్తాను పదా అన్న. ఓకే, వెళ్ళాం. స్వామి వచ్చారు. స్వామి ఒక రూపక్ చెంకోటి అందరం ఆయన ఎక్కారు, మేము ఇంకో ఏనుగు మీద ఉంటాము. వెళ్తుంటే విపరీతమైన వర్షం మొదలైంది. మొదలైపోగానే ఇంకా అక్కడ రైడ్ నిలిపేసి పడుతుంది అనగానే దిగేసి కారు ఎక్కాక వర్షం వల్ల కారు, స్వామి కూర్చున్న కారు, మేమున్న ముందర కారు ఉన్నింది. మా ముందర కారు, స్వామి కారు 2 ఆ బురదలో స్టక్ అయిపోయి టైర్లు.
దాని తోడు డ్రైవర్స్ బాగా యాక్సిలేట్ చేయడంతో అది ఇంకా డీప్కి వెళ్ళినాం. అది బయటికి రాదు. వర్షము. నేను చెప్పానా, నేను రావద్దు అంటే మీరు విన్నారా? వాడు వినకుండా అందరూ మొండి చేశారు నేను రావాలని. ఇప్పుడు చూడండి ఏమైంది అన్నారు. అప్పుడు అందరం మేము గిల్టీగా ఫీల్ అయ్యాము. అరే అనవసరంగా స్వామిని తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బంది పెడుతున్నాం అని. బయటికి కారులోంచి దిగారు. ఏం లేదు, దిగి ఊరికే అలా కార్ని ఇట్లా అన్నారు. వెనక నుంచి ఊరికి ఇలా ఇట్లా అలా వచ్చేసింది బయటికి. సో ఇప్పుడు ఇవన్నీ సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామా అంటే ఇది ఇంపాసిబుల్. ఒకరికి చెప్తే అర్థమవుతుందా అంటే తెలియదు, అది అనుభవించాలి. అందుకే ఆయన అంటారు యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ మీ టు నో మీ. ఓకే, ఆ అనుభవాలు అలాంటివి చాలా. ఓకే, నా నిజ జీవితంలో కూడా చాలా అనుభవాలు అలాంటివి స్వామి లేకుండా కూడా చాలా జరిగాయి. మా ఇంట్లో వాళ్ళకి కానివ్వండి, నాకు కానీ. ఇంకో ఉదాహరణ, స్వామి పర్మిషన్తో నేను మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో జాయిన్ అయ్యాను ఎంఏకి. అక్కడ నుంచి తాంబరం అని పక్కనే రైల్వే స్టేషన్కి పోవాలంటే మా ఫ్రెండ్ని చూడడానికి ఎలక్ట్రికల్ ట్రైన్స్ రన్ అయ్యేది. ఒక సండే మామూలుగా పోయి అన్ని చూసేవాడిని. ఒక సండే అలాగే నేను ఇంకొకతను ఇద్దరం కలిసి వెళ్ళాం. ఖాళీగా ఉంది స్టేషను, ట్రైన్స్ వెళ్తున్నాయి. ఆ హాస్టల్కి వెళ్ళాలి అంటే నేను దిగేసి రైల్వే ట్రాక్ క్రాస్ అయ్యి హాస్టల్కి వెళ్ళొచ్చు, లేదా ప్లాట్ఫామ్ అంతా నడిచి చుట్టూ తిరిగిన బ్రిడ్జ్ ఎక్కి రావచ్చు. సహజంగా ట్రైన్స్ లేవు, సండే అలా దిగేసి వెళ్తుంటాం కదా. అదే పని చేస్తున్నాను. మా ఫ్రెండ్ కొంచెం స్లోగా వెనకలు వస్తున్నాడు. నేను ఇలా కాలు పెట్టిన వెంటనే ఇలా ఏదో లాగేసింది, కింద పడ్డాను. ఫ్లాట్ బ్యాక్ పడంగానే ట్రైన్ వెళ్ళింది. సెకండ్స్లో ట్రైన్ వస్తున్నట్టు గమనించలేదు. ఓకే, మనం ఎప్పుడు గమనిస్తాం, అంత చాలామంది రష్ ఉండి అందరు ట్రైన్ వస్తుంటే వెళ్తుంటే తెలుస్తుంది కదా, ఏదో మాటల్లోనో ఏదో ఆలోచనలోనో అలా వెళ్ళిపోయింది. మా ఫ్రెండ్ పరిగెత్తుంటే వచ్చి ఏంటి అలా పడ్డావు, ఏదో లాగావు అనుకున్నాను, నువ్వు ట్రైన్ ఇలా వెళ్ళింది సెకండ్స్లో అన్నా. నేను లాగలేదు అన్నాడు. సరే, ఇంకా దాని మీద పెద్ద డిస్కషన్ జరగలేదు. ఏంటంటే కాస్త నొప్పి అయింది తల, లేచాము, లేచి ట్రైన్ వెళ్ళిపోయింది. అరే అసలు నేను కింద పడుకోంటే ఏమయ్యేది అనుకున్నా. హాస్టల్లోకి వెళ్ళాను, అయిపోయిన ఒక 2 వీక్స్కు సెలవులు వస్తే వచ్చి పుట్టపర్తికి వచ్చాను, దర్శనంగా కూర్చున్నాను. స్వామి వచ్చారు. వచ్చి ఎప్పుడు వచ్చావు అన్నాడు. పొద్దున వచ్చాను స్వామి అన్న. సంతోషం బంగారు అన్నారు. ముందుకెళ్ళి ఒక 2 అడుగులు మరి వెనక్కేసి, ఈ ఎలక్ట్రికల్ చైన్స్ చాలా స్పీడ్లో వెళ్తుంటాయి బంగారు, ఏమని చెప్తాం. సో ఆడ పడింది, నన్ను లాగింది ఎవరు, ఈయన చెప్పడం ఏంటి, ఇవన్నీ ఏంటంటే మనకు ఈ ఆమ్ని ప్రెసెన్స్ అంటారు చూసారా, అవన్నీ అనుభవించితే తప్ప తెలియదు. మనం అనుకుంటుంటాం ఓకే, స్వామి దర్శనానికి మనం పుట్టపర్తి పోతేనే స్వామి ఉంటారు అక్కడ అని. అది కరెక్ట్ కాదు. ఓకే, ఈ ఎక్స్పీరియన్సెస్ నాకు నేర్పించింది ఏంటంటే, మనం ఎక్కడుంటే స్వామి అక్కడ ఉన్నారు. ఓకే, మనం స్వామి దగ్గరికి పోయి స్వామి దర్శనం కాదు, మన దగ్గర ఉన్నారు, ఇక్కడెక్కడో ఉంటారు, ఎప్పుడూ ఉంటారు. ఇప్పుడు మాకు నరేంద్ర గారు ప్రిన్సిపల్గా ఉండేవారు, సుదర్శన్ గారు హాస్టల్ వార్డుగా ఉండేవారు, లక్ష్మీనారాయణ గారు మా రిజిస్టర్గా ఉండేవారు. వీళ్ళందరూ ఏంటంటే అండి, నేను నేర్చుకున్న వీళ్ళు ఏంటంటే, నువ్వు ఒకరిని బాధ పెట్టుకోకుండా డిసిప్లిన్ తీసుకురావచ్చు అని తెలిసింది. ఓకే, ఒకరిని స్ట్రిక్ట్గా పెంచాల్సిన అవసరం లేదు, డిసిప్లిన్ తీసుకుని రావాలంటే తెలిసింది. వాళ్ళు చేసే పద్ధతిలో కానీ, వాళ్ళు చెప్పే విధానంలో కానీ మీరు డిసిప్లిన్ తీసుకురావచ్చు. కాకపోతే వీటన్నిటికీ పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ లేకోకుండా ఏదో ఒక మార్పు ఈరోజు రాత్రి రావాలంటే జరగదు. ఓకే, వాళ్ళకి బాగా తెలుసు, ఇక్కడ 3 ఏళ్ళు ఉంటారు, ఈ 3 ఏళ్ళలో మార్పు ఎలా తీసుకురావాలి. ఫస్ట్ మంత్ ఏవో ఒక పద్ధతిలో పెరిగి ఇక్కడ రావడము, ఈ పద్ధతికి అలవాటు కావాలంటే టైం పడుతుంది అనడము. కానీ స్ట్రిక్ట్గా ఉండేవారు, కానీ ఆ స్ట్రిక్ట్లో మనకేంటంటే ప్రేమ కనిపించేది. ఏమైనా ఇన్సిడెంట్స్ మీ టీచర్స్తో జరిగినవి చెప్తారు? ఇలాగే క్లాసులు పోకుండా పోయినా మేము ఓకే, వాళ్ళు దాన్ని పిలిచి తిట్టడము, ఇదంతా ఫస్ట్ ఇయర్ వెళ్ళండి, ఫస్ట్ 6 months. ఆ తిట్టడంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చేవారు. ఏంటి, నువ్వు పోకపోతే ఏమవుతుంది, నీ ఒక్కడి వల్ల కాదు, అమ్మ నాన్న ఎంత బాధపడతారు, మీ బ్రదర్స్ నిన్ను చూసి ఏం నేర్చుకుంటారు, నీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ నీవు ఇక్కడ దాకా వచ్చి చేసింది ఏంటి, స్వామికి ఎంత చెడ్డ పేరు, సంస్థకి ఎంత చెడ్డ పేరు, ఇవన్నీ పక్కన పెట్టిన నీ సొంతంగా నీవు పెరగాలి అంటే ఇవన్నీ ఇలా చేస్తే ఎలా పెరుగుతావు. ఇవన్నీ స్లోగా అలవాటు చేయడం ఏంటంటే 3 ఏళ్ళ తర్వాత నిజమైన ప్రపంచంలోకి మనం వెళ్ళినప్పుడు మనకి ఎవరు చెప్పరు, మనకి ఎవరు ఉండరు మనతో. ఇంకా ఆటోమేటిక్గా అడిగి మనమే ఇందాకన్నా కదా సెల్ఫ్ అనేది నేర్పిస్తారు. సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ కరెక్షన్, సెల్ఫ్ ఇంప్లిమెంటేషన్, ఈ 3 అక్కడ బాగా జరుగుతాయి. మీరు ఈ
డిగ్రీ చదువుకుంటున్న టైంలో స్వామి మీ స్టడీస్ గురించి ఎంక్వైరీ చేయడము, మీ ఎగ్జామ్స్ విషయంలో ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడిందని తిట్టాడు. ఎప్పుడు తిడుతూనే ఉంటాను, మాట్లాడింది ఎప్పుడు జరగలేదు. అదేంటంటే చెప్పే కదా, చదువు దగ్గర పెద్దగా నేను అటెన్షన్ పే చేసేవాడిని కదా. ఫస్ట్ ఇయర్ లెక్చర్లు పోయి స్వామి కంప్లైంట్ చేసేవారు. మా నాన్న స్వామితో ముందు నుంచి తెలియడము, అశ్వత్థనారాయణ అబ్బాయి చదవడం లేదు స్వామి, క్లాస్లో వినడం లేదు స్వామి. నెక్స్ట్ డే కనిపించడం నన్ను తిట్టడము, నువ్వు ఇక్కడికి వచ్చింది ఎందుకు, అందరితో సొల్లు కబుర్లు చెప్పడానికే, స్వామి చెడ్డ పేరు తెస్తున్నావు, నాన్న చెడ్డ పేరు తెస్తున్నావు. ఆ రోజు అయిపోయింది. నెక్స్ట్ డే మరి ఎగ్జామ్స్ రాసే ముందు ఓకే స్వామి నాకు చాలా చాలా గట్టి చెప్పి, నువ్వు ఫెయిల్ అయ్యావంటే బయట పంపించేస్తాను. ఓకే, నేను అప్పుడు అనుకున్నా, ఒక ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ పోగొట్టుకున్నాను, ఇక్కడ ఫెయిల్ అయ్యి మరీ బయట పంపిస్తే మరి ఇంకో ఇయర్ అయిపోద్ది, నా ఫ్రెండ్స్ అందరూ నాకన్నా సీనియర్స్ అవుతారు, ఇది ఏదో విధంగా మనం బయటపడాలి అని అలా. ఆఫ్కోర్స్ మన ఆ తర్వాత డిగ్రీలో ఫస్ట్ క్లాస్ రావడము అవన్నీ జరిగాయి అనుకోండి. అక్కడ చెప్పాను కదా, అక్కడ స్వామి కాలేజీలో బలవంతం అంటూ ఉండదు, నీకు నీవు సెల్ఫ్ రియలైజ్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఓకే, స్వామి చెప్పే మాటల్లో ఏంటంటే ఫస్ట్ సెల్ఫ్ కరెక్షన్ అయిపోద్ది, సెల్ఫ్ రియలైజేషన్ అయిపోద్ది, సెల్ఫ్ ఇంప్లిమెంటేషన్ అయిపోద్ది. కాబట్టి ఇదేదో స్ట్రిక్ట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మాట స్వామి అనేసి వెళ్ళారంటే మనమే దాన్ని 10 రకాలుగా ఆలోచిస్తాం. ఎందుకన్నారు ఇలా, మనం ఏం చేసాము, మనం ఏం చేయాలి. అనుభవం ఏంటంటే మనం ఫస్ట్ నేర్చుకునేది ఏంటంటే హంబుల్నెస్, వినయం. నేను ఒకసారి వరండాలో బృందావనంలోని చెట్టు కింద స్వామి దర్శనం కోసం కూర్చోంటే, స్వామి అప్పుడు షెడ్ కట్టారు. కూర్చున్నాము, స్వామి 7:30కి అప్పుడు దర్శనానికి వస్తున్నారు. నా డిగ్రీ అయిపోయాకే వెళ్ళిన విషయం ఇది. వస్తుంటే స్వామి ఇలా వచ్చి, అదేంటి ఇక్కడ కూర్చున్నావు అన్నారు ఒక అతనితో నా వెనకల. స్వామి చూసి అలా ఆశ్చర్యపడి, ఏంటి ఇక్కడ కూర్చున్నావు, లోపలికి తీసుకురాలేదేంటి, చెప్పలేదే అన్నారు. నేను తిరిగి చూస్తే వాజ్పేయి గారు. ఓకే, అప్పుడు అనిపించింది, అంత పెద్ద ఆయన అన్ని ఈగోలు పక్కన పెట్టి నేను పెద్ద అనేది కాదు. ఓకే, అక్కడ ఐఎమ్ హియర్ యాజ్ ఎ డివోటీ, నా వెనకలే కూర్చున్నారంటే నాకు అనిపించింది మనం ఎంత. ఓకే, అదే ఎక్స్పీరియన్స్ నాకు కలాం గారితో చూశాను. ఇక్కడ ఆయన చైర్ వేస్తే చైర్లో కూర్చోలేదు, కింద కూర్చున్నారు. స్వామి వచ్చేదాకా స్వామి బలవంతంగా మరి కుర్చీలో కూర్చోమనే దాకా ఆయన కూర్చోలేదు. ఓకే, ఇవన్నీ ఏంటంటే మనకు హంబుల్నెస్ అనేది, ఆ వినయం అనేది ఒకటి వస్తుంది. సెకండ్, మారల్ వాల్యూస్ ఒకటండి, మారల్ కరేజ్ వేరు. చాలామంది మారల్ వాల్యూస్ గురించి మాట్లాడతాం మనం. ఓకే, మారల్గా ఉండాలి అంటాము, కానీ మారల్ కరేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ మారల్ కరేజ్ లేనప్పుడు నీ మారల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి నువ్వు ఇంప్లిమెంట్ చేయలేవు. కరెక్ట్. ఓకే, అది నేర్పిస్తుంది మనకు. అక్కడ ఉండడం వల్ల ఏంటంటే ఆ మారల్ కరేజ్, ఇది కరెక్ట్, ఇది చేయాలి, ఎవరు చెప్పినా ఇదే కరెక్ట్. ఓకే, 3 ఏంటంటే మనకు సైలెన్స్. అక్కడ మీరు గమనిస్తారో లేదు, ఇక్కడ మనము స్వామి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నప్పుడు గంటన్నర సేపు కూర్చుంటాం కేవలం ఆ 3 నిమిషాల దర్శనం కోసం. మన ఫోకస్ అంతా ఆ స్వామి వచ్చే చోటే ఉంటుంది. గంటన్నర మాట్లాడుకోకుండా వేరే ఆలోచన లేకుండా కూర్చొని స్వామి ఎప్పుడు వస్తారా అని చూస్తూ ఆయన ఆ 3 నిమిషాలు వచ్చిపోతే, దానివల్ల ఏంటంటే మన పేషెన్స్. ఓకే, తెలియని సైలెన్స్. వన్స్ వీ హ్యావ్ అచీవ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ సైలెన్స్ విత్ ఇన్ అవర్ సెల్స్, ఓకే, దట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్, దట్ ఈస్ అవర్ మెడిటేషన్. చాలామంది మెడిటేషన్ ఒక రూమ్లో కూర్చొని క్వైట్గా ఉన్నప్పుడు చేద్దాము అంటారు. తప్పలేదు, అది తప్పండి. నా పర్సనల్ ఒపీనియన్ అంటే మెడిటేషన్ అనేది ఇట్స్ ఎ కాన్స్టెంట్ థింగ్. నువ్వు ఎక్కడ ఉన్నా, ఎంత కయాస్లో ఉన్నా, ఎంత డిస్టర్బెన్స్ నీ చుట్టుపక్కల ఉన్నా, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఇంటర్నల్ సైలెన్స్ అనేది నువ్వు అచీవ్ చేయగలిగితే, you don't have to go into a particular room and sit for 1 hour and do a meditation. It can be a continuous process. When you have meditation as a continuous process in your daily life, then it makes you calm and composed. When you're calm and composed, you can think with clarity. When you think with clarity, it will come with character. When it comes with character, it's always good. Krishna Krishna